భక్తి ఛానల్ వీక్షకులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు గృహ నిర్మాణంలో పూజ గది ఎక్కడ ఉండాలి? ఏ విధంగా ఉండాలి? దాని విధి విధానాలు వాస్తుపరంగా ఏ విధంగా ఉంటాయనేది ఈ సందర్భంగా తెలియజేసుకుందాం. దాదాపుగా ఈరోజు చాలామంది నిర్మాణం చేసేప్పుడు ప్రత్యేకమైన పూజ గది మాకు కావాలని అడుగుతూ ఉంటారు. ఆ కొలతలకి అనుగుణంగా మనకు అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా పూజ గదిని ఇవ్వడం జరుగుతాంది. తూర్పు భాగంలో గానీ, లేక ఉత్తర భాగంలో గానీ ఇవ్వడం జరుగుతాంది. ఈ చాలా ఇళ్ళు మనం పరిశీలించినప్పుడు, ఈ పూజ గది అనేది మనం చూసినప్పుడు ఒకసారి చాలామంది తూర్పు గోడకి ఒక సిమెంట్ ప్లేట్స్‌ని వేసి, దాన్ని ఒక ఆకృతితో పూజ మందిరంగా నిర్మాణం జేస్తారు. కొంతమంది డోర్స్ కూడా పెట్టుకుంటారు. కొంతమంది ఇంటీరియర్‌తోనే ఈరోజు చేయిస్తున్నటువంటి పరిస్థితులు గూడా ఉన్నాయి. ఈ దేవతామూర్తుల యొక్క చిత్రపటాలని అక్కడ పెట్టినప్పుడు ఒక న్యూస్ పేపర్ ఏసి దాని మీద పెడుతూ ఉంటారు. ఆ విధంగా న్యూస్ పేపర్ మీద దేవతామూర్తులను గానీ, చిన్న చిన్న విగ్రహాలని కానీ పెట్టకూడదు. పూజ గదిలో మందిరం ఉన్నప్పుడు గానీ, లేతే సిమెంట్‌తో మనం ఒక మందిరంగా నిర్మాణం చేసినప్పుడు గానీ, ఈ దేవతా చిత్రపటాలు గానీ, యంత్రాలు గానీ, ఈ పూజ వస్తువులు కానీ, దైవ సంబంధమైనటువంటి శంఖం కానివ్వండి, లేదంటే శివలింగం కానివ్వండి, కొన్ని వెండి దేవతా విగ్రహాలు కానివ్వండి, ఇవన్నీ గూడా ఖచ్చితంగా ఒక పసుపు వస్త్రాన్ని మనం ఆ పూజ గదిలో ఆ పీట మీద పరచాలి. ఈ పసుపు వస్త్రం గూడా కాటన్ వస్త్రం అయుండాలి. కాటన్ వస్త్రం అయుండి కొంచెం మందంగా ఉన్నటువంటి ఒక పసుపు వస్త్రాన్ని చక్కగా పరిచి, దాని మీద దేవతా చిత్రపటాల్ని, అదేవిధంగా శంఖాన్ని కానీ, శివలింగాన్ని కానీ, కొన్ని యంత్రాలు కానీ, ఈ విధంగా పూజ గది ఆహ్లాదంగా ఉండాలి. కాబట్టి పూజ గదిలో న్యూస్ పేపర్ల మీద ఈ దేవతామూర్తుల చిత్రపటాలని పెట్టకండి. అది అలా చేస్తే చాలామంది దాన్ని తప్పనిసరిగా తీసేసి, ఈ విధంగా పసుపు వస్త్రం అనేది శుభసూచకం కాబట్టి, ఈ పసుపు వస్త్రం పరిచి దాని మీద మీరు దీపారాధన చేసినా, అలంకారం చేసినా చాలా మంచిది. అదేవిధంగా పూజ గది సెపరేట్‌గా ఉన్నప్పుడు, ఆ గది మొత్తానికి కూడా యెల్లో కలర్ వేయించడం అనేది చాలా మంచిది. శుభసూచకం. కాబట్టి పూజ గదికి గోల్డెన్ యెల్లో కలర్‌ని వేసి, దానికి చుట్టూ గూడా స్వస్తిక్ మార్కులను గూడా వేసుకొని, ఓంకారాన్ని, స్వస్తిక్ మార్కుల్ని, అదేవిధంగా మీకేదన్నా దేవుడి యొక్క నామాలేమన్నా అవకాశం ఉంటే, శ్రీకృష్ణ అని గానీ, జై శ్రీకృష్ణ అని గానీ, లేతే శ్రీరామ అని కానీ, ఈ విధంగా చుట్టూ ఒక బోర్డర్ లైన్ గూడా తీసుకొని, మనం పూజ గదిని ఆహ్లాదకరంగా ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆ ఇంటికి చాలా మంచి వైబ్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా దీపారాధనలో కూడా చాలామంది నువ్వుల నూనె పేరుతో ఏదో ఒక ఆయిల్‌ని నిత్యం వాడుతూ ఉంటారు. దీపారాధన చేసే సందర్భంలో అత్యంత ఉత్తమమైనటువంటి దీపారాధన నూనె ఏది అంటే ఫస్ట్ ప్రాధాన్యత నువ్వుల నూనె. కాబట్టి ఈ గానుగ పట్టినటువంటి నువ్వుల నూనెని చూసుకొని, దాని నాణ్యతను పరిశీలించి, ఆ నూనెతో దీపారాధన చేయటం అనేది ఇంటికి చాలా మేలు చేస్తుంది. కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీపారాధన అయినా చేయొచ్చు. లేని పక్షంలో నువ్వుల నూనె దీపారాధన అయినా కూడా చేయొచ్చు. ఈ నువ్వుల నూనె పేరుతో ఈ రోజున డివైన్ ఈ వస్తువులు అంటే పూజా ద్రవ్యాల్లో అనేక నాసిరకం వాడబడుతూ ఉంది. కొన్ని కుంకుమ గానీ, మనం పసుపు గానీ, సింధూరం గానీ చూసినప్పుడు అవి ఎలర్జీ గూడా వస్తూ ఉన్నాయి నిత్యం పెట్టుకోవడం వల్ల. కాబట్టి దైవికమైన వస్తువుల్లో, పూజా వస్తువుల్లో ఖచ్చితంగా మీరు క్వాలిటీని చూడండి. కాబట్టి నిత్య దీపారాధనలో మీరు స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె లేక స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీపారాధన గృహంలో చేయటం అనేది వాస్తుకి చాలా మంచిది. కాబట్టి గృహ నిర్మాణంలో పూజ గది సెపరేట్‌గా అవకాశం ఉండి నిర్మాణం చేయదలిసినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా పూజ గదికి గోల్డెన్ యెల్లో కలర్ వేయించటం, స్వస్తిక్ మార్కులను గూడా వేయించుకోవటం, ఆహ్లాదకరంగా పూజ గది ఉండే విధంగా మనం అర్ధగంట సేపు కూర్చున్నా, కనీసం ఒక పావుగంట సేపు కూర్చున్నా గూడా ఒక ప్రశాంతతని, మానసిక ప్రశాంతతని పూజ గది మనకు ఇచ్చి తీరాలి. ఆ విధంగా నిర్మాణం చేయాలి. కాబట్టి దేవతా చిత్రపటాలు గూడా పేపర్ మీద కాకోకుండా ఒక యెల్లో కలర్ కాటన్ క్లాత్‌ని దాన్ని మనం మార్చుకుంటూ ఉండొచ్చు. వీక్లీ వన్సో లేక ట్వైసో
మనం మళ్ళీ దాన్ని వాష్ చేసుకొని మళ్ళీ చక్కగా నీట్‌గా అలంకారం చేసుకొని ఉండొచ్చు. ఈ పూజా గదిలో ఫేడ్ అయిపోయినటువంటి ఫోటోలు అంటే పాత చిత్రపటాలు, ఆహ్లాదకరంగా లేనటువంటివి, రంగులు వెలిసినవి, ఇటువంటి దేవతా చిత్రపటాలని తీసేయండి. ఎప్పటినుంచో ఉన్నాయండి. మా అమ్మగారు వాడారు, మా తాతగారు వాడారనేవి కాదు. కాబట్టి దేవతా చిత్రపటాలు ఎప్పుడు కాంతివంతంగా, తేజోవంతంగా ఉండాలి. కాబట్టి మంచి ఫోటోస్ మనం పూజ గదిలోకి ప్రవేశించగానే అన్నీ మర్చిపోయే విధంగా ఆ పూజ గది ఆ రకంగా తయారు చేయాలి. కాబట్టి వెలిసిపోయిన ఫోటోలు, పాత యంత్రాలు, ఇవి పాత రుద్రాక్షలు, వాడనటువంటి రుద్రాక్షలు, వాడనటువంటి కొన్ని వస్తువులు, వీటిల్ని నదిలో గానీ, సముద్రంలో గానీ నిమజ్జనం చేయండి. కాబట్టి ఎప్పుడు గూడా పూజ గది ఆహ్లాదకరంగా ఉండాలి. ఈ విధంగా నిత్యం గృహంలో నిత్య దీపారాధన, స్వచ్ఛమైనటువంటి నువ్వుల దీపారాధన ఏ ఇంట్లో అయితే జరుగుతోందో, ఏ ఇంట్లో అయితే ఖచ్చితంగా కృష్ణుడి యొక్క ప్రతిమ పూజ మందిరంలో ఖచ్చితంగా ఉండి తీరాలి. గృహంలో హాల్‌లో అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వాస్తుపరంగా అనేక దోషాలని మనం ఇంట్లో నివారించాలి అంటే పూజా మందిరంలో శ్రీకృష్ణుడి యొక్క ప్రతిమని ఉంచుకోవడం అనేది చాలా మంచిది. అదేవిధంగా హాల్‌లో గూడా ఉండటం అనేది కూడా చాలా మంచిది. గృహంలో ఒక కళా కాంతి అనేది ప్రతి గృహంలో ఉండి తీరాలి. కొన్ని గృహాలు మనం చూసినప్పుడు చిన్న గృహాలైనా కూడా చాలా కాంతివంతంగా, చాలా కళవంతంగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని గృహాలు చాలా పెద్ద గృహాలై ఉండి అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా అక్కడ మనకంత హ్యాపీనెస్ అనిపించదు. కాబట్టి గృహంలో ఖచ్చితంగా ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చే విధంగా కలర్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉండే వస్తువులు కానివ్వండి, ఆ గదికి నప్పే విధంగా ఉంచాలి. మనం వాడనటువంటి వస్తువులు, పాడైపోయిన వస్తువులు గృహంలో ఉండటం కంటే వాటిల్ని తీసేసి బయట ఎక్కడన్నా పడేయటం మంచిది. వాడనటువంటి వస్తువులు, వాడని బట్టలు ఇవన్నీ గూడా నిర్మాణంలో ఇంట్లో పెట్టడం గూడా వాస్తు దోషమే. కాబట్టి ఏ గదైనా గూడా ఆ గదికి అనుగుణంగా మనకి వాస్తుండాలి. బెడ్‌రూమ్ చూసినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉండాలి. దాని మీద మంచి ఆహ్, బెడ్ మీద మంచి క్లాత్ ఉండాలి. ఆ పిల్లోస్ ఎలా పడితే అలా ఉండకూడదు. అదేవిధంగా విడిచిన బట్టలు గూడా మంచాల మీద వేయటం గానీ, బీరువాల మీద వేయటం గానీ, డోర్స్‌కి తగిలించడం గానీ చేస్తూ ఉంటారు. ఇది గూడా తప్పు. కాబట్టి ఇల్లు ఎప్పుడూ గూడా మనం చూసినప్పుడు కళవంతంగా, కాంతివంతంగా గృహం ఉండి తీరాలి. అదేవిధంగా సింహద్వారానికి ముందుగా ఈ మధ్య కొంతమంది వాడేసినటువంటి చెప్పుని ఎలాడదీస్తున్నారు. అది నరదృష్టికి అని పెడుతూ ఉంటారు. అది అసలు ఎంత తప్పంటే అంత తప్పు. సింహద్వారం అనేది చాలా మంగళకరంగా ఉండాలి. ఇట్లా అమంగళకరమైన వస్తువులు చెప్పులు, లేపోతే వెంట్రుకలు, మిరపకాయలు ఇటువంటివి సింహద్వారం ముందు పెట్టకూడదు. కాబట్టి సింహద్వారం ముందు దృష్టి నివారణ కోసం ఒక మంచి బూడిద గుమ్మడికాయని ఖచ్చితంగా మనం వేలాడదీయొచ్చు. ఒక పటికని కట్టొచ్చు. ఒక ఎరుపు రంగు క్లాత్‌లో కొబ్బరికాయనైనా కూడా కట్టొచ్చు. అంతేగాని ఈ విధంగా ఎవరో చెప్పారనే ఉద్దేశ్యంతో ఈ చెప్పు వేలాడదీయటం, అమంగళకరమైన వస్తువులు సింహద్వారం ముందు ఉండటం కూడా వాస్తు దోషమే. ఇంటికెప్పుడు కూడా కళా కాంతిని మనం ఖచ్చితంగా కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి గృహ యజమాని కూడా ఒకసారి ఈ విషయాలు కూడా మీరు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.